వెల్కమ్ టు ఎన్ఎం మీడియా. మా అందరికీ ఆప్తుడు, మా అందరి తాలూకా అన్నదమ్ములు అటువంటి నా సోదర సమానుడు బోడపాటి శివదత్ గారు, నాకు సహచరులు శివడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు పివిఎస్ఎన్ రాజు గారు, మరొక రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీమతి అంగా ప్రశాంత్ గారు, ఇంకా జిల్లా నలుమూలల నుంచి బోడపాటి శివదత్ గారి పైన ఉన్నటువంటి అభిమానంతో, గౌరవంతో వారి జన్మదిన వేడుకల్లో పాల్గొనాలని వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలామంది జన్మదినోత్సవం జరుపుకుంటారు, కానీ జన్మదినోత్సవం జరుపుకోవడానికి అర్హత ఉండాలని నేను అన్నగాని, కానీ అర్హత ఉన్న మనిషి బోడపాటి శివదత్ గారు. అనుదినం పార్టీ ఆయనకి ఇచ్చింది సెక్రటరీ, అంతేగాని గవర్నమెంట్ పోస్ట్ కాదు. కానీ ఎమ్మెల్యే, ఎంపీ ఏ విధంగా అయితే ప్రజల తాలూకా యోగక్షేమాలు, గ్రామాల తాలూకా అభివృద్ధి కోరుకుంటారో ఆ రకంగా ఏ అధికారం లేకపోయినా గడిచిన 9 ఏళ్ల నుంచి జనసేన పార్టీ పటిష్టత కొరకు, జనసేన పార్టీలో యువతకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా, అన్ని కమిటీల్లో ప్రాధాన్యత పెరిగే విధంగా ప్రజలతో మమేకం అవుతూ ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా అనేక ఇబ్బందులు వస్తాయి, పొల్యూషన్ కానీ లేదా ఇంకోట్లు కానీ, ఇలా అన్నిట్లు కూడా ఎదుర్కొని విప్లవకారులాగా మాకు పనిచేస్తున్నటువంటి, పార్టీకి వెన్నుదరగా నిలుస్తున్నటువంటి నియోజకవర్గంలో శ్రీ శివదత్ గారిని పూర్తిగా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి అభినందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇవాళ రేపో 10 రోజులు పట్టొచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరు నేరుగా రికమెండ్ చేసే పేరు కాదు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది, అతి తక్కువ మందిని ఆయన పేరు పెట్టి పిలుచుకొని ఆయన సున్నితంగా యోగక్షేమాలు అడిగే టీంలో మా శివదత్ ఒకడు. 10 మందో 5 మంది ఉంటారు. అలాంటిది అది కారణం ఆయనకి ఇచ్చింది చిన్న పదవి, కానీ ఆయన చేసినటువంటి పని ఎక్కువ, అంకిత భావం, డెడికేషన్, పార్టీపై నిబద్ధత. పార్టీలో సీట్ ఇవ్వలేదని, లేదంటే ఎమ్మెల్యే ఇవ్వలేదనో, లేదంటే ఇంకో గుర్తింపు లేదనో ఏనాడు మాట్లాడడం. నాకు ఇచ్చిన పదవి నేను చేస్తానని. మాకు వారాహి రథం, వారాహి యాత్ర మాకు జనసేన పార్టీగా అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఆ వారాహి యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు రథసారథిగా ముందున్నారు శివదత్ గారు. అందుకని భవిష్యత్తులో కొద్ది రోజుల్లో ఇంకా మనం అందరం మెచ్చుకునే, మనందరం గౌరవించే అవకాశం కూడా గవర్నమెంట్ నామినేటెడ్లో అవకాశం కూడా దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ఎంతమంది స్వచ్ఛందంగా మా తమ్ముడు పట్ల ప్రేమాభిమానం చూపించినందుకు అందరికీ పాయకరావుపేటలో ఉన్న జనసేన పార్టీ మొత్తానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకే ఒక మాట, శివదత్ మనసులో ఏముందో చేతల్లో అదే ఉంటుంది, చేతల్లో ఏముందో మనసులో అదే ఉంటుంది. నిష్కాంక్షమైన మనిషి, మరి ఒక మంచి నాయకత్వం ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో చాలా ఉన్నతికి ఎదగాలని ఆయన సేవలు పాయకరావుపేటతో పాటు ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రానికి అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఆ స్థాయిలో ముందుకు వెళ్ళాలని, ఆయన ఎప్పుడు కూడా సుఖ సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ముఖ్యులందరూ తెలియజేసిన విధంగా ఒకే ఒక మాటలో ఆయన గురించి చెప్పాలంటే, అనుకున్నది చేస్తారు, చేసేది ఎవరు ఆపినా సరే ఆపరు, అంతే. అంటే ఎదుటోడు ఏమనుకుంటారు, అది 10 మందికి ఉపయోగపడుతుంది. అది అంటే ఎందాకైనా మనం లాక్కొని వెళ్ళాలని. ఆయనతో ఎప్పుడు మాట్లాడినా సరే ఆయన నేను ఎప్పుడు కొట్టుకుంటున్నట్టే మాట్లాడుకుంటా. నేను ఒకటి అడిగితే, లేదు మేడం, నలుగురు కోసం నించున్నాడు, ఎవడేమనుకుంటే మనకేంటి అన్న స్వభావంతో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో ఖచ్చితంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుని వెళ్తారని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఆ రోజు ఆ స్థాయికి వెళ్ళినా సరే ఇలానే అందరి అన్నలానే ఉండాలని చెప్పి మరొకసారి ఆయనకి తెలియజేస్తూ, ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.